కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారు నటించిన అశ్వత్థామ గురించి మీకు తెలుసా? నేను చెప్తాను. మహాభారతంలో అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ ఒకడు. నుదుట మధ్యలో ఒక మణితో పుడతాడు. దాన్ని ఉపయోగించి అదృశ్యం అవ్వగలడు, గాయాల పాలు కాకుండా ఉండగలడు. ఇంకెన్నో శక్తులు ఆ మణికి ఉంటాయి. ఒకరోజు అశ్వత్థామ ధర్మాన్ని తప్పుతాడు. యుద్ధ నియమం ప్రకారం చీకటి పడ్డాక యుద్ధం చేయకూడదు. అలాంటిది చీకటి పడ్డాక కురుక్షేత్రంలో నిద్రిస్తున్న పాండవులను చంపడానికి వెళ్లి చీకట్లో పాండవులు అనుకుని వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడు. పాండవ వంశం పూర్తిగా అంతమవ్వాలని అర్జుని కోడలు గర్భవతి అయిన ఉత్తర పైన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ శిశువుని కాపాడతాడు. అశ్వత్థామకి శక్తులనిచ్చే మణిని తన నుదుటి నుండి తీసేస్తారు. అధర్మ మార్గంలో వెళ్ళినందుకు కృష్ణుడు శపిస్తాడు. కలియుగం అంతమయ్యే వరకు ఈ భూమిపైన తిరుగుతూ ఉండాలని, తనకి తగిలిన గాయాలు ఎప్పటికీ మానవని, వాటి నుండి కారే చీము నెత్తురు వాసనకు తన పక్కన ఎవరూ నిలబడరని, ఆ నొప్పిని తట్టుకోలేక ప్రతిరోజు చావు కోసం ఎదురు చూస్తూ ఉండాలని శపిస్తాడు. అశ్వత్థామ ఈ రోజుకి శివుడికి పూజలు చేస్తూ ఈ భూమి మీద తిరుగుతాడని అందరూ నమ్ముతారు.